అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేపే ఏమో ఏదో మనకి ఈ ప్రాంత రైతులందరి కోసం 13,000 ఎకరాలకు సాగునీరు అందించడానికి మరి సదర్మెట్కు సంబంధించిన నీటిని విడుదల చేయడం అనేది జరిగింది. మరి రైతులందరికీ ఈ యొక్క శుభవార్త. ఎందుకంటే పైన సదర్మెట్ బ్యారేజ్ కూడా నిర్మాణం పూర్తయిపోయింది. త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. అనేక సంవత్సరాలుగా చిరవాంచ కళ, ఆ కళ నెరవేరాలని మనస్ఫూర్తిగా మనం ఈ యొక్క మైసమ్మ ఢిల్లీని కోరుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 7 కిలోమీటర్ల కెనాల్ కోసం అనేక రకాల ప్రతిపాదనలు, అనేక రకాల మంది మాట్లాడడం, కానీ ఇప్పటివరకు దాన్ని పూర్తి కానివ్వడం పరిస్థితి. మరి ఈరోజు సదర్మెట్ బ్యారేజ్ నిర్మాణం అయిన తర్వాత దానికి సంబంధించిన కెనాల్ ఏదైతే అనుకున్నామో, సరే బయట నుంచి తీసుకొస్తే ఫారెస్ట్ ఒక 4 కిలోమీటర్ ఒక ఫారెస్ట్ సమస్య ఉంది. అదేవిధంగా ఇన్నర్ లోపల నుంచి ఏదైతే గోదావరి లోపల నుంచి తీసుకొస్తే కొంత వాల్స్ ని కట్టడం వల్ల వాటర్ అంతా కూడా డైరెక్ట్ గా ఈ యొక్క మేడంపల్లి బ్యారేజ్కి వచ్చే ఆస్కారం ఉంటుంది. దానికి సంబంధించిన మేము ప్రపోజల్స్ అంతా కూడా రెడీ చేయడం అనేది జరిగింది. కాబట్టి రైతులందరినీ కోరుకునేది ఒకటి, గతంలాగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి నీటి సమస్యలు, 2 పంటలు కూడా చాలా స్పష్టంగా పండించే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులారా, మీ యొక్క ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, మీరు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం, మీరు చెప్పినట్టే మేము నడిచే ప్రభుత్వం. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఎలాంటి ధర్నాలు కావచ్చు, రాసా కోరికలు చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వం తీసుకురాదు. అందుకే మేము ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం మరి 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఆ రోజులో చెప్పాం. మరి మొదటి విడతలో ₹1,00,000 చేస్తాం, రెండో విడతలో 1,50,000, మరి రేపటి కల్లా మరి 2 లక్షలంతా కూడా రుణమాఫీ కాబోతుంది. కాబట్టి రైతులందరూ కూడా మీరు కూడా ఆలోచన చేయాలి. కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఏదో బురద చేసే ప్రయత్నం చేస్తారు, కానీ ఈ 10 సంవత్సరాలు ఏం చేశారు మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఏ చిన్న సమస్యలున్నా వాటిని సవరించే బాధ్యత మాది, తప్పకుండా దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మరి పంటలు పండించడానికి మరి ఈరోజు అధికారికంగా మరి నీటిని విడుదల చేయడం జరిగింది. మరి దీనిలో స్థానిక మరి ఈ మేడం గారు కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కావచ్చు, పిఎస్సి చైర్మన్లు కావచ్చు, మాజీ జడ్పీటీసీలు కావచ్చు, అదేవిధంగా ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, మా ఏఎంసీ చైర్మన్లు కావచ్చు, పార్టీ అధ్యక్షులు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ కావడం అనేది జరిగింది. కాబట్టి రైతులకు ఏ సమస్య అయినా తప్పకుండా మా దృష్టికి తీసుకురండి, దాన్ని వెంటనే పరిష్కారం చేసే బాధ్యత మాది. కాబట్టి రైతులారా, మేము మీ వాళ్ళం, మీకోసమే సర్వీస్ చేయడానికి మేము ఇక్కడ రావడం అనేది జరిగింది. కాబట్టి ఏదేమున్నా మీరు మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా మీ పక్షాన ఆలోచిస్తామని సర్వగా తెలియజేస్తూ, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకించి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు మేము చెప్పిన వెంటనే ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్య ఏదైనా కడెం ప్రాజెక్ట్ సంబంధించిన రిపేర్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా సదర్మెట్ బ్యారేజ్కి సంబంధించిన విషయం కావచ్చు, చాలా స్పష్టంగా స్పందించి ఇమీడియట్లీ నిధులు శాసించడం, మరి మొన్న కూడా సదర్మెట్ గురించి కూడా మాట్లాడడం నిజంగా సంతోషకరమైన విషయం. అందుకే రైతుల పక్షపాతి ప్రభుత్వం కాబట్టి ఈ యొక్క బడ్జెట్లో కూడా 72,000 కోట్లను ప్రత్యేకించి రైతుల కోసం కేటాయించడం అనేది జరిగింది. ఆ క్రమంలోనే రుణమాఫీలు కావచ్చు, మిగతా సబ్సిడీలు కావచ్చు, దశల వారీగా చేస్తున్న విషయాన్ని చాలా స్పష్టంగా మనం చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రికి, నీటిపారుదల శాఖ మంత్రికి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ ప్రాంత రైతులందరూ కూడా పంటలన్నీ కూడా బాగా పండించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.